ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. అయితే ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడ్డారు. సింహాసన ఆసీనుడు ఎవరు? సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఎవరు? దేవుడు కదా. ఎందుకు ఆయనకి ఈయనకి మాత్రమే సింహాసనం దొరికింది? ఈయన ఒక్కడే సింహాసనం మీద ఎందుకు కూర్చున్నాడు? ఇంకా దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నారు కదా, వారెవరు కూర్చోలేదు కదా. ఎవరిని ఆరాధించాలి ఇప్పుడు? సింహాసనాసీనుడైన దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకా ఎవరిని ఆరాధించినా అది ఆరాధన శాపంగా, పాపంగా మారుతుంది తప్ప అది ఆరాధన కాదు. అందుకనే ఇక్కడ ఎందుకు సింహాసనాసీనుడే అంటే, ఊరికే సింహాసనం రాదేవరికి. ఎవరికైనా ఊరికే సింహాసనం వస్తుందా? మీకు ఉద్యోగాలు రావాలనుకోండి, CEO కావాలని ఊరికే వస్తుందా? చదవాలి, కష్టపడాలి, తర్వాత బాగా నమ్మకంగా పనిచేయాలి. అట్లా సంవత్సరాలు గడిచే కొద్ది మీకు వస్తుంది, ఎమోషన్స్ ఇవన్నీ వస్తాయి. ఓకేనా? అయితే సృష్టికర్త కూడా సింహాసనం ఊరికే రాలి. ఎందుకు వచ్చిందంట? ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించు. దేన్ని సృష్టించాడు? ఒకటో రెండో కాదు కదా. లోకంలో ఏమంటారంటే గాలి దేవుడు వేరు, వానదేవుడు వేరు, భూదేవుడు వేరు, సూర్యదేవుడు వేరు, వేరు వేరుగా అంటారు. అయితే మన దేవుడు ఏం చేశాడంట? ఇదంతా ఒక్కడే సృష్టించాడు. సృష్టి అంతటిని ఎవరు సృష్టించారు? అందుకనే మనం ఒక దేవుడిని కలిగి ఉన్నాం. ఏ దేవుడు? సమస్తాన్ని సృష్టించిన వాడే దేవుడు. ఒక్కొక్క దాన్ని సృష్టించిన వాడు సృష్టికర్తే కాదు, దాన్నే సృష్టించలేదు. వాడికి కూడా గాలి తీసేస్తే వాడు చచ్చిపోతాడు. అర్థమైంది? అట్లా కాబట్టి సృష్టికర్త ఎవరండి? ఎవరైనా ఆయన ఏం చేస్తాడు? సింహాసనం రావాలంటే ఏం చేశాడు? బాగా చెప్పారు. అర్థమైందా? సమస్తాన్ని సృష్టించాడు. ఆయన తప్ప వేరొకరిని ఆరాధించకూడదంటే ఉన్నతముగా భావించకూడదు. ఎవరు ఉన్నతమైన వాడు? దేవుడు. సింహాసనం మీద ఆసీనుడైన వాడే. ఊరికే ఆసీనుడు కాలేదు. ఎందుకు ఆసీనుడయ్యాడు? సృష్టించాడు దాన్ని బట్టి. తర్వాత దేన్ని బట్టి సృష్టించాడంట? నీ చిత్తమును బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి సృష్టించాడు. నా ఇష్ట ప్రకారమో ఎవరి ఇష్ట ప్రకారమో కాదు. అయితే మనుషులు ఏమంటారంటే, దేవుడు అట్లా చేసి ఉంటే బాగుంటుంది, ఇట్లా చేసి ఉంటే బాగుండేది అంటారు కదా. ఇట్లాగా చేయకూడదు. మానవ జ్ఞానం ఎట్లా ఉంటుందంటే, ఒక బాటసారి ఏం చేస్తున్నాడంటే, బాటసారి అంటే తెలుసు కదా మీకు, ఆయన దగ్గర పెద్ద లగేజ్ ఏమి ఉండదు. పాత దినాలు ఋషులు లాంటి వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నాడంటే, లేకపోతే అపోస్తులు లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా మీరు ఏది కూడా మీ వెంబడి తీసుకెళ్ళొద్దని చెప్పారు. ఆయన వెళుతున్నప్పుడు వెళుతూ కొద్దిసేపు వెళ్ళిన తర్వాత అలసిపోయాడు. అలసిపోయిన తర్వాత పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు కింద పడుకున్నాడు, నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. బాగా గాఢ నిద్రలో వెళ్ళిపోయాడు. అలసిపోయిన కారణం చేత కొంత సమయానికి నిద్రపోయిన తర్వాత పైన 2 కోతులు ఎగిరినాయంట. కోతులు ఎగిరేటప్పటికి ఏమైనాయి? మర్రి కాయ ఉంటాయి, ఎంత ఉంటుంది? చెట్టు పెద్దది, కాయ చిన్నది. దేవుడి జ్ఞానం ఉందా లేదా? చెట్టు పెద్దది, కాయ చిన్నది. అది ఎక్కడుంది? ఆ చెట్టు రోడ్డు పక్కన. ఎందుకుంది? పెద్ద పెద్ద చెట్లు రోడ్డు పక్కనే ఉంటాయి. ఎందుకుంటాయి? మనుషులకు విశ్రాంతి ఉంటాయి. ఆ కోతులు దూకినప్పుడు కొన్ని కాయలు వచ్చి ఆయన ముఖం మీద పడ్డాయి. కొద్దిగా నొప్పి అనిపించేటప్పుడు లేచి దేవుడిని తిట్టుకుని, ఏం దేవుడు ఈ చెట్టు పెట్టి దీనికి కాయలు పెడతాడా? కాయలు చెట్టు ఎట్లా వస్తుంది అని విసుక్కుని
మళ్ళీ కొద్దిగా పక్కకు పోతే ఒక పాక, పూరి గుడిసె పాక ఏదో ఉంది. ఆ పాక మీద గుమ్మడి పాదోటికి ఒక పాకింది పైకి. గుమ్మడికాయ తెలుసు కదా మీరు, అంటారా? గుమ్మడికాయ ఇంత ఉంటాయి కదా గుమ్మడికాయ. ఆ పైన 1-2 కాయలు కాసింది పెద్దగా, బాగుంది. పోయి ఆ సూర్య కింద పడుకున్నాడు. సూర్య అంటే తెలుసా? దాన్ని పడుకుని ఇక్కడ నిద్ర పట్టేసింది. ఇంకా అలసట తీరలేదు, నిద్ర పట్టేసింది. అక్కడ పెద్ద హాని జరగలేదు, అయితే ఇక్కడ పడుకుని గాడి నిద్రలోకి వెళ్ళాడు. పైన ఎలకెళ్ళి ఒక గుమ్మడికాయని కట్ చేసింది. ఎక్కడ పడింది? కొద్దిగా అదృష్టవశాత్తు అంటారు కదా, కొద్దిగా పక్కన పడి, అదే ముఖం మీద పడి ఉంటే చట్నీ అయిపోతుంది కదా. ఆ గుమ్మడికాయ పైలినట్టు ముఖం పైలిపోయాడు. అతనింద అప్పుడు అర్థం చేసుకున్నాడు, అరే కదా, చిన్నదానికి పెద్దకాయ పెట్టాడు, పెద్దదానికి. అప్పుడు జ్ఞానం వచ్చింది. చాలామందికి జ్ఞానము లేక దేవుడు చేసే కార్యాలన్నింటినీ అంగీకరించి దాన్ని బట్టి దేవుని స్తుతించేదానికి బదులు ఏం చేస్తారంట? చూడండి, యెషయా గ్రంథం 45:9. యెషయా గ్రంథం 45:9. పెంకయ్యండి సృజించు వానితో వాదించు వానికి. సృష్టించిన వానితో ఏం చేస్తారు? అది ఎట్లా చేసావు, ఇది ఎట్లా చేసావు, అందుకే అదెందుకు చేయలేదు, ఏదైనా తోటలో మంచి చెట్లు తెలుగునిచ్చేది ఎందుకు పెట్టావు, వృక్షాన్ని ఇదెందుకు పెట్టలేదు, సాతాన్ని ఎందుకు పెట్టావు? పెడతాడు ఆయన ఇష్టం కదా. నీ ఇంటికి యజమానుడు అంటే నీకు కావాల్సిన సామాన్లు ఇష్టానుసారంగా కొనుక్కుంటావు కదా. ఇది ఇక్కడ ఎందుకు పెట్టావా అంటే ఏమంటావు? నన్ను కూడా ఒక ఆయన వచ్చి ఈ సింక్ ఇక్కడ ఎందుకు పెట్టావా అన్నాడు. మా ఇష్టం, మా ఇల్లు కదా, మా ఇష్టం. లేదు ఇంత చిన్నది ఎందుకు పెట్టామంటాడు. మరి మాకు చిన్నదే ఇష్టం కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అందుకనే దేవుణ్ణి ప్రశ్నించడానికి వీలు. ప్రశ్నించేవారు దేవుణ్ణి ఆరాధించలేరు. ప్రశ్నించేవారు దేవుని దయకు, దేవుని ప్రేమకు దూరంగా ఉంటారు. ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్న సత్యాలన్నీ సత్యమైనవి, వాటిని చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కానప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియజేసినప్పుడు వాటిని సరిగా నేర్చుకుని బుర్రలో పెట్టుకుని ఏం చేయాలి? బుర్రలో కాదు, బుర్రలో ఫుడ్ పెట్టుకోండి, తర్వాత బుర్రలో దేవుని వాక్యాన్ని పెట్టుకుని ఆ ప్రకారం ఏం చేయాలి? అనుభవంతో ఆరాధించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అనుభవంతో ఆరాధన చేస్తారు, సరైన గ్రహింపుతో ఆరాధన చేస్తారు, సరైన జ్ఞానంతో ఆరాధన చేస్తున్నారు. దేవుడు ఎందుకు సింహాసనాసీనుడై ఉన్నాడు? సృష్టించిన దాన్ని బట్టి. అర్థమైందా? ఆయన ఒక్కడే అర్హుడా, ఇంకెవరైనా? లేకపోతే పీస్ మీల్గా గాలి ఒకరు, నీరు ఒకరు, నిప్పు ఒకరు, భూమి ఒకరు, సూర్యుడు ఒకరు, వాళ్ళ దేవుళ్ళు. ఎవరు దేవుళ్ళు? గంపగుప్త అంతా సృష్టించిన దేవుడు. కాబట్టి ఆ దేవుడిని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలని వీళ్ళు చెప్తున్నారు. ఏమని ఆరాధన చేయాలి? నీ చిత్తాన్ని బట్టి చేసావు అంటే ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలి? నువ్వు చేసినవన్నీ ఎలా చేసావు? బాగా చేసావు. ఎందుకు చేశాడు ఆయన? ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండి సృష్టించిన తర్వాత ఎవరి కొరకు చేశాడు ఇవన్నీ? మన కొరకు చేశాడు. కొద్దిగా ముందుకు జరిగింది చూడండి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యములు 17:28. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకరి నుండి ప్రతి జాతి వారిని సృష్టించి అని ఆ 28వ వచనం చదివేది ఇప్పుడు వచ్చావు కదా 28కి 28. ఆయన ఎందు, ఎవరి ఎందు? దేవుడు సృష్టించిన సృష్టికర్త ఎందు బతుకుచున్నాము, చెల్లించుచున్నాము, నడుస్తున్నాము, ఇటు అటు స్కూటర్లు కీటర్లు వేసుకుని తిరుగుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, ఉనికి అని జీవం కలిగి ఉన్నాము, ప్రాణం కలిగి ఉన్నాము. తర్వాత అటువలే
ఆయన సంతానం అని మీ కవీశ్వరులో కొంతమంది చెప్పచ్చు. కవులు ఏం చేస్తున్నారండి కదా సాగర్? విన్నావా? కవులు కవిత్వం వచ్చా నీకు? నేర్చుకోండి. కవీశ్వరులో కూడా ఏం చెప్తున్నారు? ఆగని దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన సృష్టించిన సృష్టికర్త, ఆయన ఉనికిలోనే మనం బ్రతుకుతున్నాం, బ్రతికి చెల్లిస్తున్నాము. ఇటు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా, మీరు ఎట్లా వచ్చారు? చెల్లించారు. వీఆర్ మొబైల్, నాట్ మొబైల్ అంటే ఇది కాదు, తిరిగేవాడు, కదిలేవాడు. వీఆర్ మొబైల్, నాట్ ఇమ్మొబైల్. అంటే స్థిరంగా, స్టాటిక్గా, ఫిక్స్డ్గా ఉండేది కాదు. అర్థమవుతుందా? కాబట్టి అలాగ ఆ దేవుని యందు మానవుడిని ఉద్దేశించి చేశాడు ఈ సృష్టి అంతా. మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని ఉద్దేశాలు ఎరగకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. అయితే తిరిగి తన సంకల్పంలోనికి తన చిత్తాన్ని, సృష్టి యొక్క మర్మాన్ని మనకు బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా కనుక ఇప్పుడు మనం ఎవరిని ఘనపరచాలి, ఎవరిని హెచ్చించాలి, ఎవరిని మహిమపరచాలి? సృష్టికర్త అయిన దేవుడు. చూడండి, ఆయన సింహాసనాసీనుడయ్యి అనే పాత నిబంధనలో కూడా ఉంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17:12 త్వరగా చదవండి. ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము. చూసారండి, మహిమగల సింహాసనం ఎక్కడ ఉందంట? ఇప్పుడు మనం ఎక్కడ చూసాము? ఈ సింహాసనం ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉంది కదా, పరలోకంలో ఉంది. ఎత్తైన సింహాసనం అది. అది సర్వాధికారి అయిన దేవుడు కూర్చుండే సింహాసనం. దాని మీద ఎవరికి ఆరాధన. అయితే ఆ సింహాసనం మళ్ళీ ఇంకెక్కడ ఉందంట? మళ్ళీ చదవము, ఎవరికి అర్థం కాలేదు. మహిమగల ఉన్నత స్థలము నందు మహిమగల సింహాసనము. చూసారని మా పరిశుద్ధాలయ అంటే మన మధ్యలో కూడా సింహాసనాసీనుడై ఉంటాడు. ఎవరు? ఉన్నత స్థలము. అందుకనే ఆకాశము నా సింహాసనము. ఎక్కడైతే దేవుని కనపరుస్తామో, దేవుని సరిగ్గా ఎరిగామో, ఆయన పాదాలు ఉంటాయి. ఎందుకుంటాయి? యేసు పాదం అని పెట్టుకుంటాం కదా, ఇదే పాదం. పాదం అంటే యేసు పాదాల దగ్గర మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎందుకు వచ్చాము మనం? ఆరాధించటం. పెద్దలు ఎందుకున్నారు అక్కడ? ఆరాధించటం. ఆయన ఉన్నతమైన వాడుగా, ఇప్పుడు చదువుకున్న రీతిగా, ధ్యానించుకున్న రీతిగా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టే మనం అంగీకరించి, ఎస్ నీవే దేవుడు, ఎందుకంటే సమస్తాన్ని సృజించింది నీవే, ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి యోగ్యుడవు కదా అని మనం చెప్పాలి. ఏమని ఆరాధన చేశారు? కాబట్టి కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు నీవే. అంటే నీవే అని ఎందుకన్నారు? వీళ్ళు సృష్టిలో ఇతర వాటిని చూసినప్పటికీ కూడా వాళ్ళెవ్వరూ కదా, లేకపోతే సృష్టి ఏది కూడా ఆరాధనకు యోగ్యత. సో మనుషులంతా, లోకం అంతా ఎవరిని సృష్టిస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? సృష్టిని. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? అంతకుముందు ఎవరిని ఆరాధించాం? ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నాం? అందుకని మనిషిని కూడా కనపరచాలి. ఎవరిని కనపరచాలి? మా పాస్టర్ గారు బాగా చెప్పారండి, అవసరం లేదు కదా. ఎవరి గురించి చెప్పారు? దేవుని. ఆ దేవుని గురించి ఆయన కూడా ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అందరూ కూడా. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును. సృష్టి కేవలం భూమిని, ఆకాశమును, సముద్రమును, దీన్ని దాన్ని సృష్టిస్తే అయిపోలేదు. రెండోది ఏం కావాలంటే క్రీస్తు కావాల్సి వచ్చింది.
అది క్రీస్తు శిలువ కావాల్సి వచ్చింది కదండి. అయితే ఇప్పుడు వీళ్ళు పెద్దలు ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? పరలోకంలో ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నంతకాలం భూమి మీద ఆరాధన చేస్తాం. ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత ఎక్కడ ఆరాధన చేయాలి? పరలోకం. పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడ ఆరాధన చేస్తావు? నరకంలో భజన ఉండదు, నరకంలో ఏడుపు. కాబట్టి అందుకనే ఇప్పుడు ఏంటంటే మనమంతా కూడా పాపులం కనుక మనల్ని విమోచించటానికి యేసుప్రభు వచ్చాడు కదా. ఇది ఆత్మ సృష్టి. ఇప్పటి వరకు మనం 4వ అధ్యాయంలో చూసింది ప్రకృతి సృష్టి. ఇప్పుడు చూసేది 5వ అధ్యాయంలో ఆత్మ సృష్టి. ఆత్మలను రక్షించడానికి నరకం నుండి యేసుక్రీస్తు ప్రభు విన్నారమ్మా, పిల్లలు చూసుకుని ఆడుకుంటున్నారు వినండి. కాబట్టి ఇప్పుడు ఆత్మ, మనందరి ఆత్మలని కూడా రక్షించడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు. ఏం చేశాడంటే ఈయన వధింపబడిన గొర్రె పిల్ల. యేసు ప్రభు ఏం చేశాడు? గొర్రె పిల్ల అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే పాత నిబంధనలో, ఇందాక పాట కూడా పాడుకున్నాం, పాత నిబంధనలో జంతు బలులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బలి అయిన తర్వాత ఇంకా ఆ బలులకి సమాప్తమైంది, జంతు బలులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక్క బలే పాపులందరి పాపాన్ని పరిహరించింది. నమ్మి యేసు రక్తము చేత కడగబడిన వారంతా దేవునికి యాజకులు అవుతారు. యాజకులంతా దేవుని ఆరాధన చేయటానికి పోతారు. ఇక్కడున్నంత కాలము యేసు పాదాల దగ్గర ఆరాధన చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సింహాసనం దగ్గర, సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? కొంచెం తప్పుకో ప్రభు నేను కూర్చుంటానంటారు ఏంటి కదా. అందుకనే ఇక్కడ మనం ఏం కోరుకోవాలి? ఎప్పుడు కూడా తక్కువాటి అందే మనసు పెట్టుకునేది నేర్చుకోవాలి కదా. ఒకవేళ పిలిచి కూర్చో స్వీటీ ఇక్కడ వచ్చి కూర్చో అంటే వెళ్ళి కూర్చోండి. ఓకే అండి. అది కాబట్టి వధింపబడిన గొర్రె పిల్ల ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. మనందరి పాపాన్ని సెలవులో తానే పరిహారం. సృష్టి సంపూర్ణత ఎట్లా వచ్చింది చెప్పండి? భూమి ఆకాశం సృష్టించినాడు, అది ఒక పార్ట్. రెండవది ఆత్మల రక్షణ కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చి సెలవులో బలియాగమై రక్తముగా చనిపోయి తిరిగి లేచినాడు, అది ఆఖరి ఫైనల్ పార్ట్. ఈ రెండు కలిస్తే ఏంటి? సంపూర్ణ. బతికుండగానే యేసు ప్రభుని అంగీకరించాలి. శరీరంలో బతికుండగానే యేసు ప్రభుని అంగీకరించి ఆత్మలో బ్రతికి దేవుణ్ణి ఆరాధించటం మొదలు పెట్టాలి. దేని కొరకు ఆరాధన చేయాలి ఇప్పుడు చెప్పండి చూద్దాం. మీ బర్ర సృష్టించినందుకు ఆరాధన చేయాలి. ఇంకా అంతేనా? రక్షణ రెండవ పార్ట్ కూడా ఉంది. ఏం చేయాలండి? అది అప్పుడేమవుతుంది? సృష్టికర్త ఒక్కటే చేసేది లేదు, చేసేసి ఆదామవ్వలు పాపం చేసేసి మీరంతా నరకాండే పోండి, అది కాదు ఆయన సంకల్పం. మనల్ని కూడా ఈ భూలోకంలోనే, ఇంకో మాటలో చెప్పాలంటే చాలామందికి అర్థం కాదు ఇది, దేవుడు అనుమతించాడు ఆదాముని అవ్వల్ని అడ్డుపడలేదు. ఎందుకంటే అడ్డుపడలేదు చూడండి, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, 8, 19, 20. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచున్నది, కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి విడిపింపబడి స్వేచ్ఛగా కాక విమోచన ద్వారా లోపరుచుకోవడానికి స్వేచ్ఛగా ఇవ్వలేదు. అందుకని మంచి చెడులు తెలియనిచ్చే వృక్షాన్ని పెట్టి ఆజ్ఞించి అక్కడికి వెళ్తే సస్తారు, నరకానికి పోతారు అని చెప్పాడు కదా. అదే పని చేశారు వద్దన్నది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి తిరిగి ఏం చేశాడంటే ఆత్మలను కూడా రక్షించాడు. కాబట్టి ఈ రక్షణ బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఏమని ఆరాధన చేయాలి చూడండి. ఇక్కడ వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు
ఏం శక్తి ఇది? శక్తియు. శక్తి అంటే ఏంటి? పునరుద్ధానం కదండి. మనల్ని రక్షించడానికి అధికారం ఉంది, సాతాన్ని శిక్షించడానికి శక్తి ఉంది, అధికారం ఉంది కదా. ఏదైనా సరే తనకి విరోధంగా ఉన్న ప్రతిదాన్ని నాశనం చేయటానికి, తనకి అనుకూలంగా విధేయులైన వారందరినీ రక్షించడానికి శక్తి పొందాడు. ఓకేనా? శక్తి. కాబట్టి మనం సాతాన్ నుంచి విడిపించాలంటే విడిపించగలుగుతాం లేదా? అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడు నా కూతురికి దెయ్యం పట్టిందంటే ఎవరెవరు కొట్టారు? వేరే వాళ్ళు పోతాడా? వేరే వాళ్ళు అంటే కదా. కాబట్టి యేసు ప్రభువులో ఏముంది? శక్తి. కాబట్టి తర్వాత ఏముంది? శక్తియు ఐశ్వర్యం కదా. ఐశ్వర్యాలు రెండు రకాలు. లోక సంబంధమైన ఐశ్వర్యము, పర సంబంధమైన ఐశ్వర్యం. ఏది గొప్పది? ఆ చైర్మన్ గురించి స్వరూప్ ఇక్కడ చేరింది. ముందు చదివిన బాబు, ముందు ఖాళీ లేకుండా చూసుకోండి. ఐశ్వర్యాలు రెండు రకాలండి. ఇప్పుడు 5,000 మందికి దేవుడు యేసు ప్రభు ఏం పెట్టాడు? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు అది ఐశ్వర్యమా? 5 రొట్టెలు వాళ్ళే అన్నారు. ఏమన్నారు? ఎంతమందికి 5,000 మంది ఇవెక్కడ కదా. నాలాంటి వాడికైతే అలాంటి 4 అయినా సరిపో కదా. మీరు ఎక్కువ తిన్నారు కదా. నాకు ఎన్ని రొట్టెలు కావాలి? 40 రొట్టెలు కావాలి. ఇంకా ఎన్ని చేపలు? 10-15 చేపలు కావాలి. నిజంగా ఎవరైనా పిలిచి పెట్టకండి, అయిపోతుంది. అదే నాకు లాస్ట్. అర్థమైందండి? కాబట్టి అవి ఎంత? అది ప్రకృతి సంబంధమైన ఐశ్వర్యం. వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర ఉన్నది అంతే. యేసుక్రీస్తు ప్రభు తన మహిమైశ్వర్యము కదా, దాన్ని బట్టి వాటిని ఆశీర్వదించి 5,000కి పెట్టగా ఇంకా మీటింగ్ రాని వాళ్ళందరి కొరకు అన్ని గోత్రాలు బ్యాలెన్స్ కూడా మిగిలి మన దగ్గర మిగిలితే భయపడిపోతారు. మిగిలాలి కదా. ఎంతమంది పెట్టాడు? ఇప్పుడు ఏ ఐశ్వర్యం పెట్టింది? మహిమైశ్వర్యం అంటే మాటతో కలిగేది, మనమైతే చేతలతో చేసేది. 5 మందికి భోజనాలు పెట్టాలంటే 5 కిలోలు కొనాలి, 5 కిలోలు మటన్ కొనాలి, ఇది కొనాలి, మసాలా లెక్కలు వేసుకుంటాం. అయితే యేసుప్రభు వచ్చి పెట్టేయడానికి ఏం పెడతాడు? ఒక బిస్కెట్ని తీసుకొని మటన్ అయిపోయింటాడు. అదే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం మనకి ఇవ్వట్లేదా? కదా. అందుకనే పౌలు అంటాడు, ఏమంటాడు? ఫిలిప్పీ 4:19 ఏమంటాడు? కాగా తన ఐశ్వర్యం చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. సో కొన్నిసార్లు అట్లా తీరుస్తాయి. ఒకసారి చూడండి, నేను అనేక సార్లు కొన్ని చెప్పాను. మా సన్ను యూకేకి ఎంఎస్ చేయడానికి వెళ్ళాలి. లోన్ తీసుకున్నాడు, ఫీజు కట్టేశాడు, అయిపోయిన తర్వాత ఈరోజు కాదు రేపు, జస్ట్ 2 days తర్వాత, లోన్ కట్టిన 2 days తర్వాత వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళిపోవాలంటే ఫ్లైట్ టికెట్ కావాలి. ఫ్లైట్ టికెట్ కావాలంటే 50,000 కావాలి. మా ఊరు 50,000 నా దగ్గర లేదు. నేను మరి అప్పు ఎవరిని అడగటం కానీ, ఎవరికి చెప్పడం కానీ, ఎవరిని అప్పు అడగటం కానీ చేయలేదు. అయితే మా అబ్బాయి చెప్పాడు 50,000 కావాలి ఫ్లైట్ టికెట్కి అన్నాడు. ముందు రోజు అన్నాడు. తర్వాత ఆ ఈవినింగ్ టైంలో ఒక బ్రదర్ ఫోన్ చేసి ప్రసాద్ అని ఫోన్ చేశాడు. ఇక్కడే భరత్ నగర్లో ఉంటాడు. సో ఫోన్ చేసి, బ్రదర్ నేను ఒక 50,000 ఇవ్వాలనుకుంటున్నాను చెప్పాను. అయితే కావాలి బ్రదర్, అవసరం ఉంది అన్నాడు. అయితే ఎలా తీసుకుంటారు అన్నాడు. నన్ను రమ్మంటే వస్తాను బాబు అని. బాబు గారు పెద్ద టైం వస్తాను. లేదు మీది ఇక్కడ ఏదో ఉంది, మహారాష్ట్ర బ్యాంక్ దగ్గరికి రండి, రేపు మార్నింగ్ 11 గంటలకి నేను వస్తాను, డ్రా చేసి మీకు ఇస్తాను
ఆయన వచ్చాడు, నేను వెళ్ళాను, డ్రా చేశాడు, ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాము, టికెట్ కొన్నారు, వెళ్ళిపోయాడు. ఏం ఐశ్వర్యం అది? సో మనం దేని మీద ఆధారపడతాం? శిష్యులు దేని మీద ఆధారపడ్డారు? లెక్కలు వేసుకుని. అయితే ఇదేంటంటే దైవికమైన దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలి. ప్రతిదాన్ని నేను ఇంట్లో కూర్చొని పడుకుంటాను 24 గంటలు, నాకు ఫుడ్ నువ్వే పెట్టు బాబు అంటే నీకు పెట్టడు, ఏ లేక పెట్టమంటే పెడతాడు. ఎందుకు? ఆయన దేవుని కార్యాలు చేస్తున్నాడు, దేవుని మహిమపరిచేటట్టు చేస్తున్నాడు, భక్తిని గద్దిస్తున్నాడు కదా. ఆహాబు లాంటి వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తున్నాడు. ఆ రాజుని పట్ల ఆ దేశం అంతా పాడైపోతుంది. ఆయన భార్య ఇంకా గొప్ప పెద్ద మనిషి, ఎవరు? అటువంటి పరిస్థితులండి. వీళ్ళందరినీ ఎదిరించినటువంటి, భక్తిని ఎదిరించినటువంటి మామూలు మాట అనుకుంటున్నారా? సంఘంలోనే భక్తులైన వారిని కూడా కొన్నిసార్లు తిప్పామనుకోండి, ఏమవుతుంది? తిప్పి కూర్చోబెడతారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ లేరులేండి. ఇక్కడ నేను తిప్పను, మీరు తిప్పను. మీరు తిప్పితే అప్పుడు నేను తిప్పవలసి వస్తుంది. నేను తిప్పను, మీరు తిప్పను. మనం తిప్పితే దేవుడే తిప్పుతాడు. ఓకేనా? అట్లా దేవుని మీద ఆధారం. సో ఐశ్వర్యం ఎవరిలో ఉంది? దాని మీద ఆధారం కదా. తర్వాత త్వరగా చదవడం టైం అయిపోయింది. ఏ జ్ఞానం ఇది? దైవికమైన జ్ఞానం. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది దైవ చిత్తానుసారమైంది, ఏది కాదు అనేది జ్ఞానం కావాలి. సొలొమోనుకి దేవుడు ఇచ్చాడా లేదా? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? జ్ఞానం. ఆయనే జ్ఞానం. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ విజ్డమ్. ఆయన కలిగి ఉంటే మనం ఏం కలిగి ఉండాలి? దైవ జ్ఞానం కలిగి ఉండాలి. తర్వాత బలము. సో మన బలం ఎవరు? నన్ను బలపరచువాని మూలంగా నేను సమస్తమును. మనమేమంటాం? మా డాడీ ఉన్నాడు, మా ఇల్లు ఉన్నారు, మా అన్న ఉన్నాడు, మా పోలీసు ఉన్నాడు, ఏదో అంటాం కదండి. ఎవరున్నారు నాకు? తర్వాత ఘనతయు మహిమయు స్తోత్రమును ఈయన. ఎందుకు చెప్పండి? మన కొరకు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి యేసు ప్రభు ఎవరు? పాప క్షమాపణ ఇచ్చి మనల్ని ఘనపరిచి మనల్ని హెచ్చించి కదా నిత్య జీవం ఇచ్చాడు. తాత్కాలిక జీవితంతో పాటు ఈ తాను సృజించిన భూమి ఆకాశంలో దాంతో పాటు ఇంకేం చేశాడు? రక్షణ ఇచ్చి భూమి మీద తను ఆరాధించేటట్టుగా ఆయన మహిమ గల సింహాసనం తన మందిరంలో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన పాదాల దగ్గర మనం ఏం చేయాలి? ఆరాధనకి వెళ్దాం.